మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరోసారి ఉదయకాలం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. మనమందరం అలా నిలబడి ఉండగా ఒకసారి యోహాను సువార్త తెరుద్దాం. లెట్ us turn our books to book of John Gospel chapter 1 from verse 1 to 5. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే 10వ వచనం చదువుదాం. లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ వర్స్ 10. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆమేన్. ఈ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరోసారి నీ యొక్క లేఖను మేమందరం సమీపిస్తూ ఉండగా నీ యొక్క లేఖనంలోంచి మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, నీ కృపకి మమ్మల్ని పాత్రలు చేయమని ప్రభు యేసుక్రీస్తు నీ నామమందు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరోసారి ఇలా అందరూ చేయడం సంతోషంగా ఉందా? ఆమేన్. కొద్ది జాగ్రత్తగా చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ వర్స్. మొదటి వచనం నుంచి మనం ప్రారంభించుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. కొద్ది జాగ్రత్తగా చూస్తే ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఆమేన్. దీని మీద వాస్తవంగా కొన్ని డాక్టర్సే పుట్టినాయి. ఇది సరిగ్గా అర్థం అయితే, అందుకని కింద ఒక మాట రాస్తున్నది, వారు శరీరేచ్ఛ వలన పుట్టినవారు, లోకం వలన పుట్టినవారు కారు, వారు దేవునిచ్ఛ వలన పుట్టినవారు. ఆమేన్. అంటే దేవుడు ఎవరికైతే బయలుపరిచారో అద్వితీయ కుమార నామాన్ని వారు మాత్రమే గ్రహించగలరు. ఆమేన్. ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు ఎవరికైతే బయలుపరచాలనుకున్నాడో ఆయన వారికి మాత్రం బయలుపరుచుకున్నాడు. ఆయన అందరి కోసం వచ్చాడని బైబిల్ అంటున్నది. అయితే ఇంకొక చిన్న మాట అక్కడ ఉన్నది. ఆయన అందరి కోసం వచ్చాడన్న మాట కరెక్టే. అయితే లోకములో ఆయన ప్రేమించిన వారి దగ్గరికే వచ్చాడు, లోకానికి రాలేదు. లోకంలో ఆయన ప్రేమించిన వారికే. కాబట్టి ఇప్పుడు ఆయన లోకానికి బయలుపరచలేదండి, లోకంలో ఉన్న ఆయన వారికే బయలుపరుచుకున్నాడు. అయితే లోకంలో వాళ్ళందరూ ఒకే చోట లేరు. ఒకళ్ళు ఒక దేశంలో ఉంటే ఇంకొకళ్ళు దేశంలో ఉండొచ్చు. అంటే ప్రపంచం మొత్తము ఆయన వారు ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరికి ఆయన బయలుపరుచుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇంకో చిన్న మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ కొద్దిగా మనం లోతుగా గమనించినట్లయితే, ఉదయకాలం కొద్దిగా లోతుగా వెళ్ళబోతున్నాం మనము దేవుని యొక్క వాక్యములో. ఆది యందు వాక్యం ఉండెను. ఇన్ ద బిగినింగ్ దెర్ ఇస్ ఎ వర్డ్, దెర్ వాజ్ ఎ వర్డ్. ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యం ఎక్కడ ఉందంటే దేవుడి దగ్గర ఉండని. ఇంకా జాగ్రత్త కింద 2వ వచనం వస్తే ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. వాక్యం ఉన్నది, దేవుడు ఉన్నాడు, ఆయన దేవుని వద్ద ఉన్నాడు. ఇది సరిగా అర్థం కాకపోతే ఎలా ఉంటుందంటే అక్కడ ముగ్గురు ఉన్నట్టుగా ఉంటుంది. లోతుగా మనకి అర్థమైతే ఒకరే ఉన్నట్టుగా ఉంటుంది. విడిగా తీసి చూద్దాం మళ్ళా. ఆది యందు వాక్యం ఉండెను. మొట్టమొదటిగా వాక్యం ఉన్నది, వాక్యము దేవుని వద్ద ఉండెను. అంటే అది ఎలా కనిపిస్తుంది అంటే వాక్యం ఉన్నది, దేవుడు ఉన్నట్టు రెండు రకాలుగా కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే వాక్యము దేవుడై ఉండెను. ఇది అర్థమైతే పై రెండు అర్థమవుతాయి. అంటే వాక్యం వేరు కాదు, దేవుడు వేరు కాదు. వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, వాక్యం ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ.
ఎందుకని ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈరోజు మన ప్రభు చిత్తమైతే ఒక చిన్న అంశం మాట్లాడబోతున్నాం. 14వ వచనంలో చాలా జాగ్రత్త. ఏ వాక్యము? ఏ వాక్యము? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయ్యెను. అంటే ఇప్పుడు దేవుడు శరీరధారి అయ్యాడు, వాక్యము శరీరధారి అయింది, ఆయన శరీరధారి అయి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఆది యందు ప్రారంభములో ఏమీ లేనప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్. ఏమీ లేనప్పుడు ఆయన ఆలోచనగా లేడండి. ఏమీ లేనప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు. ఏమీ లేనప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు. యు నో వాట్ ఈస్ ఎలోహిం? సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఎలోహిం అంటే ఎవరంటే ఎవరో తయారు చేస్తే వచ్చిన దేవుడు కాదండి. See, he was not a thought in the beginning, he was a word in the beginning. That's what Bible says. ఆయన ఆది యందు ఆలోచనగా లేడండి, మనం ఆలోచనగా ఉన్నాం ఆయనలో. ఆమేన్. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడిలో మనము ఆలోచన అయి ఉన్నాం. See, every thought was expressed in the form of word. ప్రతి ఒక్క ఆలోచన కూడా వాక్య రూపంలో వ్యక్తపరచబడింది. ఎప్పుడు? నిర్గమకాండంలో మోషే వచ్చినప్పుడు, ఆది కాండం నుంచి దేవుడు మోషేతో మొత్తం రాయించినప్పుడు, దేవుడు ఒక ఆలోచన మొత్తము అది వాక్య రూపంలోకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రారంభంలో దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే సమస్తం సృష్టించినాడు. సృష్టించినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆమేన్. ఆయనలోంచి సమస్తం వచ్చినాయి. ఆయన ఎవరు సృష్టించాల? ఆయన ఎవరైనా సృష్టిస్తే ఇంకొక దేవుడై ఉండాలి. ఇప్పుడు ఆయన ఎవరు సృష్టించాల? ఎందుకని ఆయన ఎలోహిం అన్నాడంటే, ఇదిగో ఇది కారణం. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నామండి, మనం ఎలోహింలా? ఎందుకు కాదు? మనకన్నా ముందు ఇంకా ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరు? కుమారులం. కుమారులు అంటే ఎవరు? తండ్రి ఉండాలా, తండ్రి తర్వాత వచ్చిన వాళ్ళు కుమారులై ఉన్నారు. ఇప్పుడు ముందు ఆయన ఉన్నాడు, ఆయన తర్వాత మనం వచ్చాం, కాబట్టి మనకన్నా ముందు ఆయన ఉన్నాడు. మీకు అబ్రహాంకి ఇది దేవుడు వాగ్దానం ఇచ్చేటప్పుడు జ్ఞాపకం ఉందనుకుంటా. తనకన్నా గొప్పవాడు ఎవడు లేక దేవుడు ఆయన మీదే ప్రమాణం చేసుకొని మాట్లాడాడు. ఆమేన్. ఇప్పుడు నోవా చెప్పేటప్పుడు ఇదిగో ఆది నుంచి ఇలాగ లేదు, ఇదిగో ఇప్పటి నుంచి రాబోతుంది అంటే ఆది నుంచి ఆయన చూశాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? రెండొచ్చిన మాట మీరు చెప్తా. మత్తయి సువార్త మీరు చదివినప్పుడు అక్కడ యేసుక్రీస్తు యొక్క జీనాలజీ ఉంటుంది. ఏంటంటే వంశావళి. మత్తయి సువార్త ఎక్కడి నుంచి రాయబడినదంటే అబ్రహాము దగ్గర నుంచి ఉంటుంది యేసుక్రీస్తు వంశావళి. ఎక్కడి వరకు? యేసుక్రీస్తు పుట్టినంత వరకు. లూకా సువార్త గారిని మీరు చూస్తే ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు పుట్టిన వరకు యేసుక్రీస్తు యొక్క వంశావళి ఉంటుంది. మత్తయి ఏం చూపిస్తారంటే ఈయన యూదుల దేవుడు అని చెప్పడానికి అబ్రహాం నుంచి రాశాడు. లూకా సువార్త ఏముంటుందంటే ఈయన అందరికీ దేవుడు. సారీ, ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు ఈయన? ఆదాము నుంచి. అంటే ఆదాము నుంచి ఈయన మనకి దేవుడై ఉన్నాడు, అంటే లోకానికి దేవుడై ఉన్నాడని. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చున్నాం, యోహాను సువార్త చదువుతున్నాం. యోహాను సువార్తలో ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను. ఇప్పుడు యోహాను ఎక్కడి నుంచి ఈయన దేవుడు అని చెప్తున్నాడంటే పరలోకములో ఆది నుంచి దేవుడు అని చెప్తా ఉన్నాడు. ఈ మూడు సువార్తలు మనకి మూడు రకాలుగా తెలియజేస్తున్నాయి. ముగ్గురు దేవుడు అని చెప్తున్నారు. అయితే ఒకడేమో అబ్రహాం నుంచి వంశావళి రాశారు, ఒకళ్ళేమో ఆదాము నుంచి వంశావళి రాసుకుంటూ వచ్చారు, ఇంకొకళ్ళేమో పరలోకంలో దేవుడు మొట్టమొదటికి ఎక్కడైతే ఎలాగే ఉన్నాడో అక్కడి నుంచి అంటే ఎలోహిం నుంచి రాసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే గమనించండి, కొత్తగా చదివే వాళ్ళందరూ కూడా బైబిల్ ఎప్పుడు చెప్తామంటే యోహాను సువార్త చదవండి అంటాం. ఆది కాండం యోహాను సువార్త చదవండి ఫస్ట్ అంతే, దేవుడి లోపలికి వచ్చి రాగానే. ఎందుకంటే లేఖనము లోతుగా ఉంటుంది, అర్థం చేసుకునే వాళ్ళు అక్కడే పట్టబడతారు దేవుళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఏ వాక్యం అంటే ఆది యందు ఉన్న వాక్యం ఏదో, ఆది యందు ఉన్న దేవుడు ఎవరో, ఆది యందు ఆయన అనేవారు ఎవరున్నారో, ఆది యందు ఆయన ద్వారా సమస్తం ఏమి కలిగినదో ఆయన ఇప్పుడు ఏమయ్యాడంటే వాక్యముగా ఉన్న ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మారున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది అర్థం అవ్వాలంటే గ్రీకులో ఒక పదం ఉన్నది. ఏంటి పదం అంటే ఎన్మార్ఫీ. విన్నారా పదం ఎప్పుడన్నా? దాదాపుగానే ఉంటారు అందరూ. ఎన్మార్ఫీ. ఏంటి ఎన్మార్ఫీ? చాలామంది సినిమాలో చూసి ఉండొచ్చు. ఒకసారి ఒక సినిమాలో ఒక అతను వృద్ధుడిగా వేషం వేస్తాడు.
ఇంకోసారి ఇంకో సినిమాలో కుర్రోడుగా వేషం వేస్తాడు. ఇంకో సినిమాలో చచ్చిపోయిన వేషం వేస్తాడు. రైట్. వాస్తవానికి అతను బతికే ఉన్నాడు. వాస్తవానికి అతను వృద్ధుడు కాదు. వాస్తవానికి అతను కుమారుడు కాదు. కానీ తెర మీద ఎలా కనిపిస్తున్నాడు? ఇప్పుడు తెర మీద ఆయనకున్న పేరు కాదు, ఆయనకి నిజమైన పేరు ఒకటి ఉన్నది. అవునా? ఆ నటించేటప్పుడు ఆ పాత్ర పేరు అది. ఆ నటన అయిపోయిన తర్వాత ఆయన మేకప్ మొత్తం తీసేస్తాడు. అంటే ఒకే వ్యక్తి అనేక పాత్రలను పోషించడాన్ని మనము గ్రీకు భాషలో వాడే పదం ఏంటంటే ఎన్మార్ఫీ అన్న పదం వాడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ ఎన్మార్ఫీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే, see, the message says God enmorphy masked in the pillar of fire in the beginning. దేవుడు ప్రారంభంలో మోషేతో మాట్లాడేటప్పుడు ఆయన ఒక ముసుగు వేసుకున్నాడు. ఏంటి ఆ ముసుగు అంటే? ఒక ఎన్మార్ఫీ. ఏంటి ఆ ఎన్మార్ఫీ అంటే? అగ్నిస్తంభం. ప్రజలకి ఏం కనిపించింది? అగ్నిస్తంభం కనిపించింది. కానీ అగ్నిస్తంభం లోపల దేవుడు ఉన్నాడు. అగ్నిస్తంభం దేవుడు కాదు, అగ్నిస్తంభం లోపల దేవుడు ఉన్నాడు. మేఘస్తంభం లోపల ఆయన ఉన్నాడు. మేఘస్తంభం దేవుడు కాదు, మేఘస్తంభం లోపల ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం, మనమందరం దేవుళ్ళు కాదండి. ఇప్పుడు ఎవరు దేవుడు? ఉంటే ధైర్యంగా చెప్పి ఉండేవాళ్ళు. మన లోపల ఉన్న వాక్యము దేవుడై ఉన్నాడు. ఏ వాక్యం ఈరోజు మన లోపల ఉన్నదంటే, ఆది యందు ఏ వాక్యం అయితే ఉన్నదో ఇప్పుడు అదే వాక్యం నీ లోపల ఉన్నది. సో యు ఆర్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద బిగినింగ్. ఆది యందు ఉన్న వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యంలో నీవు భాగమై ఉన్నావు. ఎందుకు ఈరోజు యేసుక్రీస్తు రక్తాన్ని నాదే అంటున్నావు నువ్వు? ఎందుకని ఆయన ఒక రక్తంలో ఉన్న స్వస్థతని నువ్వు లాగగలుగుతున్నావు అంటే కారణం వల్ల ఒకటే, నీవు దానిలో భాగమై ఉన్నావు. యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు దానిలో భాగస్థులై ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వెలుగై ఉంటే ఒక మాట అంటున్నారు, యు ఆర్ ది లైట్ టు ద వరల్డ్. మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు. మనం వెలుగు ఎలాగవుతాం లోకానికంటే? మనం ఆయనలో ఉన్నాం కాబట్టి, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి. ఆయన ఆది యందు వాక్యమై ఉన్నాడు, ఆయన ఆది యందు దేవుడు వద్దున్నాడు, ఆయన ఆది యందు దేవుడై ఉన్నాడు, ఆయన ఆది యందు వెలుగు కూడా అయి ఉన్నాడు. ఆ కారణం చేత దేవుడు మనతో ఏమంటున్నాడంటే, మీరు నాలో ఉన్నారు, నా మాటలు మీరు నాలో నిలిచి ఉన్న ఎడల. ఇప్పుడు మనం ఆయనలో ఉన్న మాట నిజమైనట్లయితే ఆయన ఏమై ఉన్నాడో మనం దానిలో భాగమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం దేనిలో భాగమై ఉన్నామంటే, క్రీస్తు భూమి మీద చేయబోయే ప్రతి కార్యములో మనము ఆయనలో ఉన్నవారమైనట్లయితే ఆయనలో భాగస్థలమై ఉన్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, యేసు క్రీస్తుని లేపిన వాని ఆత్మ, గట్టిగా చెప్పండి, మీలో ఉన్న ఎడల. ఆమేన్. క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ ఏంటంటే పరిపూర్ణమైన దేవుని ఒక వాక్యమే. ఇప్పుడు ఈరోజు అదే పరిపూర్ణమైన వాక్యం మనలో ఉంటే మనము కూడా చచ్చినా సరే లేవాల్సిందే. ఎందుకు లేవాలంటే, బికాజ్ ద స్పిరిట్ ఈస్ ఇన్ యూ, ఈజ్ నాట్ ఆఫ్ యూ, ఈజ్ ఫ్రమ్ గాడ్. నీలో ఉన్న ఆత్మ నీది కాదు, ఆ ఆత్మ దేవుడిదై ఉన్నది. See, it's all plan of God. ఇదంతా కూడా దేవుడి యొక్క ప్లాన్ అయి ఉంది. ఇట్స్ ఆల్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. ఇదంతా ఏ ప్లాను? దేవుడి యొక్క విమోచన ప్రణాళిక. ఆ విమోచన ప్రణాళికలో నీవు నేను భాగమై ఉన్నాం. ఈ విమోచన ప్రణాళిక దేవుడు ఎప్పుడు కలిగి ఉన్నారంటే, దేవుడు ఆది యందు వాక్యముగా ఉన్నప్పుడే. అయితే దేవుడు ఆది యందు వాక్యంగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర కొన్ని పాత్రలు ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ క్యారెక్టర్స్ టు ప్లే ఇన్ ద హోల్ డ్రామా ఆఫ్ ది బైబిల్. బైబిల్ అనే ఈ డ్రామా మొత్తంలో కొన్ని పాత్రలు కొద్ది మందిని పోషించాలి. అయితే దేవుడికి ఆ పాత్రను పోషించడానికి ఎవరు లేరు. సో హీ హ్యాస్ టు ప్లే. కాబట్టి ఇప్పుడు దేవుడే ఆ పాత్రను పోషించాలి. ఏంటి ఆ పాత్ర అంటే? సృష్టికర్త కావాలి. ఇప్పుడు సృష్టికర్త పాత్ర దేవుడికి ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వాలా? ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే ఎవరు ఆ పని చేయలేరు. ఎందుకంటే ఆయన అంత కలిగిన అనంతమైన ఆలోచనలు ఏ ఒక్కరు కలిగలేరు. అవునా? ఇప్పుడు మనమే కానీ దేవుళ్ళు అయితే, ఇప్పుడు మనకున్న నాలెడ్జ్తో కానీ మనం దేవుడు కానీ అయినట్లయితే మనం ఎటువంటి సృష్టిని సృష్టించేవాళ్ళం? బాగుంటుందా? అస్సలకి బాగోదండి. ఎందుకంటే మన ఆలోచన ఒక దాంట్లో మంచిగా ఉంటుంది, రెండో దాంట్లో గొప్పగా ఉంటుంది, మూడో దాంట్లో పర్వాలేదు అంటూ ఉంటుంది. తర్వాత కొన్ని చూసినప్పుడు మనం అంటాం ఇది చాలా అసహ్యంగా ఉందంటాం. ఇది మన సృష్టి. కానీ దేవుడికి అలాగలేదే. దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఆయనకి కావాల్సిన సమస్తాన్ని ఆయన ముందుగానే ఎరుగున్నాడు. ఆయన ఎరిగిన వాటినే ఆయన భూమి మీదకి పంపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, God enmorphy in a man called Jesus. అదేంటిది? అగ్నిస్తంభంలో ఎవరున్నారు? మేఘస్తంభంలో ఎవరున్నారు? ఇప్పుడు యేసులో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. ఇక్కడ గమనించండి, ఆయన ఏం చేశారంటే ఒక శరీరాన్ని అందరికీ చూపించాలనుకున్నాడు. ఆ శరీరంలోకి ఆయన దిగొచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తండ్రిగా ఉన్నాడు అంతకుముందు, ఆ తర్వాత కుమారుడు అయ్యాడు, ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. దానికన్నా ముందు ఆయన ఏమై ఉన్నాడు?
ప్రారంభంలో వాక్యమై ఉన్నాడు. ఆ తర్వాత ఆయన దేవుడి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అగ్నిస్తంభం మేఘస్తంభం స్థానంలోకి వచ్చి ఉన్నాడు. కొద్దిగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండం 14వ అధ్యాయం. లెట్స్ గో టు జెనసిస్ చాప్టర్ 14 or 14-16. ఆదికాండం 14-16 వచనాల దగ్గరికి వచ్చినట్లయితే సి గాడ్ కేమ్ టు అబ్రహాం యాజ్ ఎ మెల్కిసెదెక్. అబ్రహాముకు దగ్గరికి దేవుడు ఎలాగ వచ్చాడంటే ఒక మెల్కిసెదెక్ లాగా వచ్చున్నాడు. సి మెల్కిసెదెక్ హ్యాస్ ఎ బాడీ. మెల్కిసెదెక్ ఒక శరీరం ఉన్నది, బట్ ఇట్ వాజ్ నాట్ బాడీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అయితే మెల్కిసెదెక్ ఏ శరీరం కలిగి ఉన్నాడంటే ఒక మానవ శరీరం కలిగి లేడు. ఎందుకంటే మెల్కిసెదెకు వంశావళి లేనివాడు, మరణము లేనివాడు, ఆది లేనివాడు, అంతం లేనివాడు. దెర్ ఈజ్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ మెల్కిసెదెక్. మెల్కిసెదెక్ ఆది లేదు, అంతము లేదు. ఇప్పుడు దేవుడు ఎలాగ వచ్చాడంటే మెల్కిసెదెక్ లాగా వచ్చున్నాడు. అయితే మీరు గమనించండి, ఇప్పుడు తండ్రి ఒక దేవుడైతే, కుమారుడు ఒక దేవుడైతే, పరిశుద్ధాత్మ ఒక దేవుడైతే, మరి మెల్కిసెదెక్ కూడా ఒక దేవుడు అవ్వాలిగా. కానీ వాస్తవం గమనించినట్లయితే దానికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడుంది మనకి? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉన్నది. మెల్కిసెదెక్ ఎవరంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఏ దేవుడై ఉన్నాడు? ఆది యందు వాక్యమై ఉన్న దేవుడే అబ్రహాముని కలిసి మెల్కిసెదెకు దేవుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ దేవుడు ఏ రూపంలో అబ్రహాం దగ్గరికి వచ్చాడు? మెల్కిసెదెకు. నిజమేనా? అప్పుడు నేనేమన్నానంటే ఈ మెల్కిసెదెకు కూడా ఎన్మార్ఫీ అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. రెండోది, అబ్రహాముని దేవుడు 12వ అధ్యాయంలో పిలిచున్నాడు ఆదికాండంలో. అవునా? 12వ అధ్యాయంలో అబ్రహాం పిలిచినప్పుడు దేవుడు అబ్రహాం కనిపించాడా? Did he show his body to Abraham in Genesis chapter 12? No sir, it was a voice. దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు అబ్రహాంకి శరీరాన్ని చూపించాలా దేవుడు 12వ అధ్యాయంలో. ఇంట్లోంచి బయటికి రా, నీ స్వజంలోంచి బయటికి రా అన్నప్పుడు ఆయన కేవలం ఒక స్వరముగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆ స్వరములో ఉన్న దేవుడై ఉన్నాడు. సి గాడ్ వాజ్ ఇన్ ద వాయిస్. ఇప్పుడు ఆ స్వరాన్ని మనం ఏమన్నామంటే దేవుడు ఒక స్వరం అంటున్నాం. 14వ అధ్యాయంలో ఆయనే మెల్కిసెదెకు శరీరంలో వచ్చి ఉన్నాడు. 18వ అధ్యాయంలో ఆయనే మట్టి శరీరంలో వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు ఎన్ని రూపాయలు మార్చాడు? ప్రారంభంలో వాక్యమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, ఆయనగా పిలువబడ్డాడు, సృష్టికర్తగా ఉన్నాడు. ఏదైనా తోటలోంచి వాళ్ళని బయట పంపించేటప్పుడు ఆయన ఒక ఆత్మ శరీరం కలిగి ఉన్నాడు. దేవుడు వాళ్ళని సృష్టించేటప్పుడు ఐదేని తోటలో ఆయన ఆత్మగా ఉన్నాడు. తర్వాత 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ స్వరముగా దేవుడు మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయంలో మెల్కిసెదెకు శరీరంతో వచ్చున్నాడు. 18వ అధ్యాయంలో మమ్రే వృక్షం దగ్గర అబ్రహాం ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి అబ్రహాం ఎలాగ వచ్చారంటే ఒక మట్టి శరీరంలో వచ్చున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి ఎంతకి ఏ రూపము? సో గాడ్ ఈస్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్ ఇన్ ది డ్రామా ఆఫ్ రిడెంప్షన్. విమోచన అనే నాటకంలో దేవుడు రకరకాల పాత్రలు పోషించాడు. ఇప్పుడు మెల్కిసెదెకు పాత్ర ఎవరు చేయాలి? ఎందుకు దేవుడే చేయాలా? దానికి ఆది లేదు, అంతము లేదు, వేరేవాడు పోషించలేడు. ప్రతి వాడికి ఆది ఉండాలి, ప్రతి వాడికి అంతం ఉండాలి. మానవులు అయిన మనకి ఒక ప్రారంభం ఉన్నది, ఒక ముగింపు ఉన్నది. అలాగే లెట్ మీ టెల్ యు ఎ సీక్రెట్, దేర్ ఇస్ ఎ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఫర్ హెల్. పాతాళానికి కూడా ఒక ప్రారంభం ఉన్నది, ఒక ముగింపు ఉన్నది. ఫర్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ ఎ బిగినింగ్ అండ్ ఎండింగ్. ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ప్రారంభం ఉన్నది, ఒక అంతం ఉన్నది. బట్ దెర్ ఇస్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్ ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వానికి ప్రారంభము లేదు, ముగింపు లేదు. అలాగే ఎలోహింకి ప్రారంభము లేదు, ముగింపు లేదు. దేవుడికి ప్రారంభము లేదు, ముగింపు లేదు. ఆయన ఆది యందు ఏమై ఉన్నాడో ఈ దినము అలాగే ఉన్నాడు ఆయన. అయితే ఈ మధ్యలో ఆయన మనకు అర్థం కావటానికి, మనం తెలుసుకోవటానికి ప్రతి కాలంలో ఒక పాత్రను పోషించున్నాడు, మనకు అర్థం కావటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సి నౌ గాడ్ ఎన్మార్ఫీ ఇన్ హిస్ చర్చ్. ఆది యందు వాక్యముగా ఉన్నాడు ఆయన, అంటే వాక్యం లోపల ఆయన ఉన్నాడు. తర్వాత అగ్నిస్తంభం వచ్చి అగ్నిస్తంభం లోపల ఆయన ఉన్నాడు. మేఘస్తంభం వచ్చి మేఘస్తంభం లోపల ఆయన ఉన్నాడు. మెల్కిసెదెకుగా ఆయన వచ్చి ఉన్నాడు. అబ్రహాం దగ్గరికి 18వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఒక మానవుని శరీరంలో ఆయన వచ్చి ఉన్నాడు. అయితే ఈరోజు ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడంటే సి ప్రాఫిట్ సేస్ గాడ్ ఎన్మార్ఫీ ఇన్ హిస్ చర్చ్. ఇప్పుడు దేవుడు ఎన్మార్ఫీగా అంటే దేవుడు ఇంకొక ముసుగేసుకున్నాడు. ఏం ముసుగంటే సంఘం అనే ముసుగేసుకున్నాడు. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే వధువు అనే ముసుగు లోపల దేవుడు ఉన్నాడు. ఏమాన్. ఇప్పుడు ఆ ముసుగుని తీసేస్తే కనిపించేది మళ్ళా దేవుడే. ఏమాన్. అంటే ప్రతి కాలంలో దేవుడు ఎలాగున్నాడు? ముసుగుగానే ఉన్నాడు. ఎందుకు ఆయన్ని దాచుకుంటా వస్తున్నాడు? సి గాడ్ అబోవ్ అస్, గాడ్ విత్ అస్. మన పైన ఉన్నది ఆయనే, మనతో ఉన్నది ఆయనే, మనలో ఉన్నది ఆయనే.
నిజమే కదా? అంటే ఇప్పుడు దేవుడు ముగ్గురు దేవుళ్ళ అంటే కాదండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. లూకాసు సువార్తలో ఒక మాట ఉన్నది. యేసుక్రీస్తు బాప్టిజం పొంది నీళ్ళలోంచి బయటకు వస్తున్నప్పుడు, when Jesus was baptized by John the Baptist, there you can see 3 portions. అక్కడ మీరు మూడు రకాల పాత్రలు మీరు చూడొచ్చు. ఏం పాత్ర అంటే, ఒక స్వరము పైనుంచి మాట్లాడుతూ ఉన్నది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. దేర్ ఇస్ ఎ వాయిస్ సేస్ దట్ ఈజ్ మై బిలవ్డ్ సన్. వాయిస్ అక్కడ మాట్లాడుతూ ఉన్నది. కింద ఇమ్మానుయేలు శరీరం కనిపిస్తూ ఉన్నది, ద బాడీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తుగా భూమి మీద ఆయన పోషించే పాత్ర ఏదో ఉందో ఆ పాత్ర అక్కడ కనిపిస్తున్నది. అయితే ఇదే సమయంలో దేర్ యూ కెన్ సీ ఎ డవ్ కమింగ్ డౌన్. అక్కడ ఒక పావురము కిందకి దిగడం మీరు చూస్తున్నారు. ఆ పావురము గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, పరిశుద్ధాత్మ పావురపు ఆకారంలో క్రిందకి దిగుట సూచితమే. గమనిస్తే పైన స్వరం ఉన్నది, మధ్యలో పావురం ఉన్నది, కింద ఏ శరీరం ఉన్నది. మీరు గమనించినట్లయితే ఇది చాలా ఆశ్చర్యమైన సంఘటన. చాలా కొద్ది మందికి అర్థమవుతుంది. ఇది మీకు అర్థమవడం కోసం చెప్తాను, దయచేసి ఇంకోలాగా అనుకోమాకండి. నేను మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చున్నా, సినిమాల్లో పనిచేసి వచ్చాను, మీకు అందరూ తెలుసు. మేము కొన్నిసార్లు ఒకేసారి సినిమాల్లో 2 లేక 3 పాత్రలు పోషించే ఒకే వ్యక్తిని చూపించాల్సి వస్తుంది. డబల్ రోల్ చూపిస్తాం. మేము డబల్ రోల్ చూపించిన తర్వాత వాళ్ళిద్దరు వ్యక్తులు అవ్వరు, ఒకే వ్యక్తి. అవునా? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఒకే వ్యక్తి 3 పాత్రలు ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. పైన స్వరంగా కనిపిస్తున్నాడు ఆయనే ఆకాశం నుంచి, ఆ మధ్యలో పౌరంగా ఆయన దిగొస్తున్నాడు, కింద యేసు శరీరంగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఒకడా ముగ్గురా? ఈ ఎన్మార్ఫీ ఏంటో కానీ నీకు అర్థమైతే ఆయన ఒకే దేవుడు అని నీకు అర్థమవుతుంది. ఈ ఎన్మార్ఫీ నీకు అర్థం కాదు, బైబిల్ మొత్తం ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడు వద్దుండను, ఆయనే దేవుడై ఉండను. ఇప్పుడు వాక్యం ఉన్నది, దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ముగ్గురు కనిపిస్తున్నారు. కానీ జాగ్రత్తగా చూస్తే ఆ వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. అంటే వాక్యం వేరు, దేవుడు వేరు కాదు, రెండు ఒకటై ఉన్నారు. దేవుడు వేరు, ఆయన వేరు, వాక్యం వేరు కాదు. దేవుడే ఆయనై ఉన్నారు, దేవుడే వాక్యమై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఒకడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు ఏం చేస్తారంటే, కాలానికి అనుగుణంగా ప్రతి కాలంలో ఆయన ప్రతి ఒక్కరికి బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. ఈ బయలుపరుచుకుంటూ వచ్చినప్పుడు కొద్దిమంది కొన్ని పాత్రలను చూస్తున్నారు. ఇలాగ మనం మాట్లాడుకుందాం. సినిమాల్లో ఎవరైనా ఒక వ్యక్తి ఒక పాత్ర పోషించాడు, బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆ వ్యక్తిని అదే పాత్రతో పిలుస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి ఎప్పుడు ఆ పాత్ర పోషించిన దానికి ఆ కాసేపటికి ఆ వ్యక్తి దాన్ని పోషించాడు, కానీ జీవితకాలాన్ని పోషించాడు. అవునా? జీవితకాలానికి అతని పాత్ర వేరే ఉన్నది, నిజమైన జీవితం అతను కూడా అది వేరుగా ఉన్నది. అలాగే ఇక్కడ కూడా ఆయన తండ్రిగా ఒక పాత్ర పోషించాడు, కుమారుడిగా ఒక పాత్ర పోషించాడు, పరిశుద్ధాత్మగా ఒక పాత్ర పోషించాడు. అయితే వీటన్నిటిని దాటి ఆయన ఎలోహిం దేవుడై ఉన్నాడు. ఆమేన్. వీటన్నిటిని దాటి ఎలోహిం దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గాడ్ ఇన్ us. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మన లోపలికి రావాలని కోరుకుంటున్నాడు. అవునా? అంటే ఇప్పుడు దేవుడికి చిట్ట చివరిగా కావాల్సింది ఏంటంటే మనం. అవునా? అసలు విమోచన ప్రణాళిక దేని కొరకు? దేవుడు ఇన్ని పాత్రలు పోషించిన దేని కొరకు అంటే మన కొరకే. ఎందుకు దేవుడికి మనం కావాలా? ఆయనకి ఆరాధన అంటే చాలా ఇష్టం. ఆరాధనకి ఆయనకి ప్రజలు కావాలా. ఆరాధన కొరకే దేవుడు నక్షత్రాన్ని సృష్టించుకున్నాడు. ఆరాధన కొరకే దేవుడు భూమి మీద ఉన్న ప్రజల మొత్తాన్ని సృష్టించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేశామంటే, కోపడం అక్కడ కొద్దిసేపు నా మీద, మనం ఏం చేశామంటే దేవుడి ఆరాధనకి దూరం అవుతున్నాం. అవునా? దేవుడికి కావాల్సింది ఏంటి? నేను ఆరాధించటం, నేను ఆయన దగ్గరికి రావటము, ఆరాధించడము, ఆయన ఎవరో నేను ఎరిగి ఉండాలని తెలుసుకోవటం కొరకు దేవుడు ప్రతి కాలంలో ఒక పాత్రను పోషించాడు మనకు అర్థం కావటానికి. ఇంకో రకంగా మాట్లాడితే, ఈరోజు మన యొక్క జీవితం ఏదైతే మనం ఎదుర్కొంటున్నామో, ఒక్కొక్క వయసు వచ్చేసరికి మన దగ్గరికి కొన్ని వస్తున్నాయి. ఇక్కడున్న చాలామందికి చిన్నప్పుడు మనము ఈ స్థితిలో ఈరోజు ఉంటామని తెలియదు, కానీ ఈరోజు ఈ స్థితికి వచ్చున్నాం. ఎందుకు ఈ స్థితికి వచ్చున్నామంటే, ఈ స్థితిలో నీకు ఏమేమి కావాలో దేవుడే ముందే అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. నేను తరచుగా చెప్తా ఉన్నాడు, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక మారథాన్ పరుగు పందెం ఉన్నది. దేర్ ఇస్ ఏ రేస్ ఆఫ్ మారథాన్. ఈ దూరంగా ఒక 4 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తే రేస్ అండి ఇది. ఈ రేసులో ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే, పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఇతనికి దాహం కలుగుతుందని, ఇతని మధ్యలో విటమిన్స్ కావాల్సి ఉంటాయని దారి పొడుగుతా కొన్ని స్టాల్స్ పెట్టి ఉంటాయి. ఇది అందరి కోసం కాదండి,
రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవ్వరికి కూడా ఈ బాటిల్ ఎవరు, ఆ పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళకి ఇవ్వబడతాయి. అలాగే ఈరోజు క్రైస్తవ జీవితంలో నీవు కూడా ఒక పరుగు పందెంలో ఉన్నావు. ఈ పరుగు పందెంలో నీవు ఉండగా ఈ పరుగు పందెం ఏర్పాటు చేసిన వాడే నీ కొరకు నువ్వు ఎక్కడ అలసిపోతావో, ఎక్కడ నీకు దాహం అవుతుందో అని ప్రతి చోట కొన్ని ఏర్పాట్లు, కొన్ని స్టాల్స్ పెట్టి ఉన్నాయి. నువ్వు అలసిపోయి అక్కడి దాకా రాగానే వాడిని తీసుకోవలసి ఉన్నావు. నాకు అక్కర్లేదని కొన్నిసార్లు మనం వెళ్ళిపోతున్నాం. అలాగే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను, దేవుడు చేసిన ఏర్పాట్లు కొన్నిసార్లు మనము దాటి వెళ్ళిపోతున్నాం. ఎందుకు దాటి వెళ్ళిపోతాం తెలుసా? మొట్టమొదటి సంగతి, నీ శరీరంలో శక్తి ఉన్నప్పుడు నువ్వు దేవుడు ఒక ఆశీర్వాదాన్ని చూడలేకుండా ఉంటావు. అయితే దేవుడు ఏం చేశారంటే, నువ్వు ఆ సమయంలో అది తీసుకుంటేనే ముందుకు పోయిన తర్వాత నువ్వు పరిపూర్ణంగా ఆ రేసును ముగించగలుగుతావు. ఆమేన్. ఇప్పుడు మనం అలా మర్చిపోయిన ఒక స్టాల్ చెప్పనా? చెప్పొచ్చా? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు బలం పొందుకుంటావు. అయితే మనం ఏం చేసామంటే, పరుగు పందెల్లో రోడ్డు మీద కనిపిస్తాయి కదా స్టాల్స్, అలాగనుకుంటాం. అలా కాదండి. నేను అంటున్నా, నీ జీవితంలో ఆయన పెట్టున్నాడు. ఇట్స్ యువర్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ఆ దినముకు సరిపడ బలాన్ని పొందుకుంటావు. నువ్వు రాత్రి ఇంటికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆ దినము నువ్వు జయించిన ఏవైతే నువ్వు ప్రార్థన ద్వారా వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మర్నాడు ఉదయానికి కావాల్సిన శక్తిని ఈరోజు రాత్రికే పొందుకుంటావు. హల్లెలూయా. అవునా? ఇంకొక సంగతి, నువ్వు జయించింది చెప్పు దేవుడికి, అలాగే ఓడిపోయింది కూడా చెప్పు. నువ్వు ఓడిపోయింది చెప్పడం వల్ల జరిగే సంగతి ఏంటో తెలుసా? నువ్వు జయించింది చెప్పడం వల్ల జరిగే సంగతి ఏంటో తెలుసా? నువ్వు ఆ పూటకి నువ్వు జయించావు, అంతేగాని రోజుడికి జయించలా. అలాగే నువ్వు ఆ పూటకు ఓడిపోయావు, రోజుడికి ఓడిపోలా. అర్థమవుతుంది ఈ సంగతి మీకు? ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, క్రీస్తు నీ కొరకు ఏర్పాటు చేసినవన్నీ జీవితకాలానికి సరిపడి ఇచ్చినవి కొన్ని అయితే, ఆ దినముకు మాత్రమే సరిపడి ఇచ్చినవి కొన్ని. అవునా? ఇలా చిన్నది చెప్తావు, త్వరగా అర్థం అవడం కోసం ఈజీగా. మనకి ఉదయం మనం టిఫిన్ చేసాం, ఎప్పుడు దాకా పని చేస్తుంది? మధ్యాహ్నం టిఫిన్ చేసాం, చెప్పరేంటండి? సాయంత్రం టిఫిన్ భోజనం చేసాం, ఎప్పుడు దాకా? కొద్దిమందికి నిద్ర లేస్తానే ఏముండేవని అడుగుతారు. అంతేనా? సరే, ఇదంతా శరీర జీవితం. మరి నేనంటున్నా ఆత్మీయ జీవితం ఇలాగే ఉంటుంది కదా, నిజమా కాదా? మరి నీకు ఆత్మకి ఆకలి ఇదా అంటున్నా, నీ ఆత్మకి దాహం ఉండదా అంటున్నా. నీ ఆత్మకు కూడా ఆకలి దాహం ఉంటే నువ్వు ఎలా కలిగి ఉండావంటే, ఈ పూట ప్రార్థన చేసా, మళ్ళీ 2-3 గంటల దాకా నీకు ఆకలి వేయాలి. ఏ ఆకలి? ప్రార్థనకు సంబంధించినది. ఏ ఆకలి? దాహము. ఏ దాహం రావాలి? వాక్యానికి సంబంధించిన దాహం నీవు కలిగి ఉండాలి. అది ఇప్పుడు కాదు, నువ్వు దాన్ని పొందుకుంటున్న కొద్దీ శక్తిని పెరుగుతూనే ఉన్నది నీ జీవితంలో. మీరు గమనిస్తారు, ఒక పరుగు పందెంలో పరిగెత్తుతున్న వ్యక్తికి మీరు ఒక చిన్న బాటిల్ నిండా నీళ్ళు ఇచ్చినప్పుడు అతను దాని లోపల తీసుకున్న తర్వాత సగమే తాగుతాడేమో, కానీ సగం బయటికే పోతాయి. అయినప్పటికీ కూడా అతను ఆ సగముతో తను అనుకున్న చోటకు పోగలుగుతున్నాడు. హల్లెలూయా. నిజమేనా కాదా? కొద్దిమందికి ఒక అలవాటు ఉన్నది, మాకు భోజనం అక్కర్లా, మాకు టిఫిన్ అక్కర్లా. చెప్పమ్మా, మాధురి చెప్తుంది. ఇక టీ చాలు, మేము ఎంత పనైనా చేసేస్తాం. అవునా కాదా? అంటే వీళ్ళకి ఏంటంటే, ఆ టీ చూడగానే ఒక 1000 ఏనుగుల బలం వీళ్ళ వెనకాల ఇలాగ వచ్చినట్టు కనిపిస్తుంది, ఒక ఫీలింగ్ వస్తుంది. నేను అంటాను, మరి ప్రార్థన చేసి ఎంత ఫీలింగ్ రావాలా? నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే దేవుడు మన జీవితానికి కావాల్సిన సరిపడవన్నీ మన దగ్గరే పెట్టున్నాడు. ఒక మాట అడుగుతాను, ఇక్కడ నాకు ప్రార్థన చేయటం రాదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరితో చేయరి? సరే, జ్ఞాపకం పెట్టుకోండి బ్రదర్, అందరికి ప్రార్థన వచ్చని చెప్పారు, అంతే కదా? తర్వాత పిలుద్దాం, ఒక్కొక్కళ్ళు ఎవరు ప్రేయర్ చేస్తారో చూద్దాం, అంతే కదా? ఇక్కడ ప్రార్థన చేయటము రానోళ్ళు ఎవరూ లేరు, అవునా? అయితే ప్రార్థన చేయటం నీకు వచ్చినప్పుడు నీవు దాన్ని ప్రతిరోజు చెయ్యాలి కదా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆయన అన్ని కాలాల్లో అన్ని పాత్రలు పోషించింది దేనికంటే, నీకు ఆయన పట్ల విశ్వాసం కలగాలని, నీకు ఆయన పట్ల నమ్మకం కలగాలని, నువ్వు ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆయనంతటే నీకు బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఇంత బయలుపరుచుకున్న దేనికి? చివరికి ఈరోజు ఎలాగైపోయామంటే, నాకు మర్మాలని తెలిసిపోయినాయి, నాకు దేవుడు తెలిసిపోయింది, నాకు 7 ముద్దలు తెలిసిపోయింది, ఇక కొంతమంది విశ్వాసులు తయారయ్యారు ఈరోజు. మాకు పాస్టర్ గారు అక్కర్లా, మాకు దేవుడు తెలుసు, ముద్దలు తెలుసు, మేము ఎత్తబడిపోతాం.
ఎత్తబడి పోతావు, పైకి మాత్రం పోవు. ఎందుకనంటే దేవుడు ఒక క్రమం పెట్టాడు, ఆ క్రమం తప్పడానికి వీల్లేదు. దేవుడు బయలుపరచుకున్నది ఎందుకని? ఆయనే క్రమంలో వచ్చాడు. మనం అక్రమంగా పోతే ఆయన ఎలా ఒప్పుకుంటాడు? అర్థమైనదా? ఎందుకని అబ్రహాము స్వభావం అంటే కలవాడే భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఆయన ఒక వాగ్దానం చెప్పాడు, అలాగే ఒక శాస్త్రం రాశాడు. ఏంటి ఆ శాస్త్రం అంటే, మరణ శాస్త్రం రాసుకున్నవాడు మరణిస్తే తప్ప ఆ శాస్త్రం చెల్లదు. ఇది ఒక మాట. దానికన్నా ముందు మాట ఆయన చెప్పింది ఏంటో తెలుసా? రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. ఇప్పుడు మనం విమోచించాలంటే ఏం కావాలా? వీ నీడ్ ఎ బ్లడ్ ఫర్ అవర్ రిడెంప్షన్. మనకి విమోచన నిమిత్తం రక్తం కావాలి. అయితే రక్తం ఎవరిది? జాగ్రత్తగా చెప్పండి. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి రక్తం గారిస్తే ఆ రక్తం నాకు విమోచన ఇస్తుంది. ఎవరి శరీరం అంటే వాళ్ళ శరీరం ఇవ్వదు. మరియమ్మ కుమారుడి శరీరము మనకి విమోచన ఇవ్వదు. మరియమ్మ గర్భంలోకి యేసు క్రీస్తుగా వస్తేనే, పరిశుద్ధాత్మ వస్తేనే, ఆది యందు ఉన్న వాక్యము మళ్ళా ఒక రూపం మార్చుకుంటే తప్ప మనకి ఆ రక్తము పనిచేయదు. ఏమైనా వేరొకరి రక్తము మన జీవితంలో మనకున్న పాపాలని, తప్పుల్ని, మన యొక్క అతిక్రమాలను తీసేయలేదు. ఎవరు తీసేయాలంటే కేవలం క్రీస్తు మాత్రమే తీసేయాలి. క్రీస్తు కాకుండా వేరెవరు తీసేయలేరు. కాబట్టి క్రీస్తు మన దగ్గరికి రావటం కొరకు దేవుడు ఏర్పరచుకున్న మార్గమే మరియమ్మ అయి ఉన్నది. ఏమైనా రెండో మాట, పాత నిబంధనలు ఆయన చెప్పిన మాట ఏంటి? రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. రెండోది, అక్కడ ఇంకో మాట చెప్పాడు, రక్త ప్రోక్షణ చెయ్యాలి అంటే, లేదన్నా నేను ఎవరైనా విమోచించాలంటే ఆయన నీకు బంధువు అవ్వాలా. హల్లెలూయా. నాకు ఎప్పటికీ ఒక ఆశ్చర్యం, ఒక మాట. దేవుడికి మనవరు మన వాళ్ళు ఎవరు లేరండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనమందరం ఆయనకి ఎలాగున్నాం? ఇప్పుడు ఒకవేళ మైకేల్ గాని దేవుడి కుమారుడు అయితే మనమందరం కుమారులమే, అంతేనా? ఒకవేళ షారోను గాని కుమార్తె అయితే మనమందరము కుమార్తెలమే. అంటే ఇప్పుడు దేవుడికి వీళ్ళు చిన్నోళ్ళే, వీళ్ళు పెద్దోళ్ళే అని తేడా లేదు. ఆయనకి అందరు కుమారులు, అందరూ కుమార్తెలే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని అందరూ ఎలా చూస్తున్నాడు? సో ఇలా చెప్తాను నేను, ఒకే దృష్టితో చూస్తున్నాడు ఆయన. అవునా? అంటే ఇప్పుడు దేవుడి దగ్గర మనం అందరం ఒకే పాత్ర పోషిస్తున్నాం. పురుషులైతేనేమో కుమారులు, స్త్రీలైతేనేమో కుమార్తెలు. ఇక వేరే రోల్ ఏమీ లేదు మనకి. మనకి ఎంతవరకు ఇవ్వబడిందో అంతవరకు మనం చేయవలసి ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యము ఎవరి దగ్గరికి అయితే దేవుడు పంపించున్నాడో, ఆ వాక్యం వాడి దగ్గరికి వచ్చినదో వారు మాత్రమే దాన్ని గుర్తించగలరు. ఇక్కడ లేఖనం ఒక మాట చెప్తా ఉంది, చూద్దాం మనం. 1 జాన్ గాస్పెల్ చాప్టర్ 1 verse 12. 12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన కలుగున అధికారాన్ని మనకిచ్చాడు. ఆయన నామాన్ని విశ్వసించిన వారికి, ఆయన పిల్లలవటానికి. ఇప్పుడు దేవుడు ఆయన అధికారం కలిగి ఉన్నాడని చెప్పట్లేదండి. ఆ అధికారం నేను మీకు ఇచ్చానంటున్నాడు. ఎవరికి ఇచ్చానంటే, ఆయన ఎవరో ఎరిగిన వారికి అధికారం ఇచ్చానంటున్నాడు. అంటే ఇప్పుడు నేను దేవుడి కుమారుగా ఉండాలా లేదా అని అధికారం దేవుడు నా చేతిలో పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు ఇలాంటి పని చేశాడంటే, దేవుడికి జగత్ పునాది కన్నా ముందుగానే భూమి మీదకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు ఎవరో తెలుసు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరికి అధికారం ఇచ్చారంటే, అందరికి అధికారం ఇవ్వలేదు. ఆయన ఎవరైతే ఎరుగున్నారో, ఆయన ఆలోచనలో ముందుకు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే దేవుడు ఈ సత్యాన్ని బయలుపరుచుకున్నాడు. ఆ సత్యం అందరు గ్రహించలేకపోయారు, కానీ కొద్దిమంది గ్రహించున్నారు. ఆ గ్రహించిన వారికి దేవుడు ఆయన కుమారులు అవ్వటానికి పరిపూర్ణ అధికారం ఇచ్చున్నాడు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఇంకొక మాట చెప్తాను. అప్ దేర్ హోలీ, నో వన్ కుడ్ టచ్ హిమ్. దేవుడు పైన ఉన్నప్పుడు ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడంటే, ఆయన ఎవ్వరు ముట్టుకోవటానికి వీల్లేని దేవుడై ఉన్నాడు. అవునా? పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. See, he settled upon the mountain, and even if an animal touched the mountain, had to die. ఆయన ఒక కొండ మీదకి దిగి వచ్చున్నాడు. మనకంతా తెలుసు పాత నిబంధనలో. కొండ మీదకి దిగి వచ్చిన దేవుడు ఆ కొండని ఏదన్నా ఒక జంతువు ముట్టుకున్నా కూడా చచ్చిపోద్దని చెప్పాడు. అవునా? ఆ పర్వతమును ఏమీ తాకకూడదు అన్నాడు. ఇది ఎవరు? పాత నిబంధనలో ఆయన తండ్రి అనే పాత్ర పోషించినప్పుడు. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు ఏం జరిగింది?
ఇప్పుడు ఈయనెవరు? పాత నిబంధనలో కొండ మీదకి వచ్చిన దేవుడే. ఇప్పుడు కొత్త నిబంధనలో ఈయన ఇమ్మానుయేలు శరీరంలో, అనగా యేసు శరీరంలో దేవుడిగా ఉన్నప్పుడు ఇక్కడేం జరుగుతున్నది? ఇక్కడే జరుగుతున్నది. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తారంటే ఆయన పాత్రను పూర్తిగా మార్చేశాడు. పాత నిబంధనలో ఆయన ఏ కొండ మీదకి దిగి వచ్చాడో ఆ పర్వతాన్ని ముట్టుకుంటే చచ్చిపోతారని చెప్పిన దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన కొట్టడానికి అనుమతిచ్చాడు. ఎందుకు అనుమతిచ్చాడంటే వారు పాపంలోకి రావాలా, వారి మీదకి దేవుడి యొక్క శాపం రావాలా, వారు గుడ్డివారి కావాలా. వారి గుడ్డివారి కావటానికి దేవుడు పోషించిన ఈ పాత్ర ఏదైతే ఉన్నదో దీని వలన వారు దేవుడి నుంచి పూర్తిగా దూరం అయిపోయినారు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే తన సొంతోళ్లే తనను ద్వేషించేలాగా చేయటం కోసం వాళ్ళకి ఇష్టం లేనివి అయితే వాక్యానుసారమైనవే చేస్తున్నాడు దేవుడు. ఏమన్ ఎప్పుడైనా గమనించండి, కాలక్రమేణా వాక్యము, నిజమైన వాక్యం మరుగుపడిపోయి దాని స్థానంలో వేరేది వస్తుంది. అవునా? మన మధ్యలో సైమన్ గారు వచ్చారు. ఎక్కడ ఉంటారు సైమన్ గారు? నేను హైదరాబాద్లో ఉంటానన్నారు. మీకు ఒక చిన్న పేరు చెప్తాను. అక్కడ హైదరాబాద్లో ఒక ఊరు ఉంటుంది, సికింద్రాబాద్లో. ఆ ఊరి పేరు, ఒక చిన్న ఏరియా పేరు దోమలగూడ. విన్నారా పేరు? అందరూ తెలుసు. ఏం కూడా అది? దాని అసలు పేరు తెలుసా? దో మహల్ గూడ. ఏంటది? దో మహల్ అంటే బాజీ బెదరు. దో మహల్ అంటే రెండు గొప్ప భవనాలు. దో మహల్, తాజ్ మహల్, దో మహల్. కానీ దాని పేరేమైంది? అది సంగతి. రాజమండ్రి అవతల కోరు, రాజమండ్రి 60 కిలోమీటర్లో కాకినందవాడ. దాన్ని ఏమని పిలుస్తున్నాం? కాకినాడ. అసలు పేరేంటి? వాడుకలు ఏమైంది? కాకినందవాడికి అమెరికా నుంచి, కెనడా నుంచి కొద్దిమంది వచ్చి దాన్ని చూసి ఇది బ్రిటిష్ వాళ్ళు అన్నారు, చూసి ఇది కెనడాకి దగ్గరగా ఉంది, కో కెనడా అన్నారు. సిమిలర్ టు కెనడా, కెనడా లాగా ఉన్నది అని. ఇక్కడ దీని పేరేంటి? వాళ్ళు ఏమన్నారు? రెండు మిక్స్ చేసి ఏం చేశారు? కానీ అసలు పేరేంటి? అవునా? అంటే ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే కొద్ది కాలానికి అయినప్పుడు వాక్యము కూడా ఇలాగ మారిపోతూ ఉంటుంది. కానీ ఒరిజినల్ తెలిసినవాడు ఒరిజినల్గానే పిలుస్తాడు ఎప్పుడు. అర్థమైనదా? ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఆ పేర్లు నాకు తెలిసినాయి, అక్కడికి పోయినప్పుడు ఇది పేరు ఇది నాకు తెలుస్తుంది. అవునా? అలాగే ఒరిజినల్ వాక్యం నీకు తెలిసినప్పుడు ఎవడు ఎంత కల్తీ చేసి నువ్వేమంటావంటే ఇదిగో ఇది అసలైన వాక్యము, ఈ అసలైన దేవుడు నీకు బయలుపరిచాడంటున్నాను ఈరోజు. ఈ అసలైన దాన్ని ఎవడు మరుగు చేయలేడు. అది నీకు బయలుపరటానికే దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. పాత నిబంధనలో అంత రోషంగా ఉన్న దేవుడు కొత్త నిబంధనలో ఎందుకని ఇంత తగ్గింపుకు వచ్చున్నాడంటే ఆయన కొత్త నిబంధనలో అలాగే ఉండవలసిన్నాడు. అలాగున్నప్పుడు ఆయన వేరే వేరే జాతిలోంచి ప్రజలను తీసుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. హీ హాజ్ ఎ వే టు గ్రాబ్ ద పీపుల్ ఫ్రమ్ ది జెంటైల్. అన్ని జనుల్లోంచి కొద్దిమంది ప్రజలు తీసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం అది. ఆయన అటువంటి మార్గంలో రాకపోతే మనం ఆయన్ని తీసుకోలేం, మనం ఆయన అంగీకరించలేం. 3 విషయాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా. యూదులకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, సమరయులకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, అలాగే అన్ని జనులకు కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. ఈ 3 మనకు తెలియాలా. యూదులకి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యూదుల దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు మండుచున్న పొదలో దేవుడు మోషేని ఏమని పిలిచాడు? వినబడలేదు. మోషే మోషే అని పిలిచాడు. దేవుడు మోషేని పిలిచాడు. అబ్రాహాముని అబ్రాహాన్ని పిలిచింది ఆయనే. దావీదుని పిలిచింది ఆయనే. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే వారు ఏమీ చెప్పకముందే దేవుడు వారి పేరుతో వాళ్ళని పిలుచున్నాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తనకారు రాశాడు, మా హృదయాంతరంగం ఎరిగి మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు నీవు కాదా? ఆమేన్. మా హృదయాల్లో ఉన్న ఆలోచనలు నీకు తెలుసు. సో యు నో ద డిజర్న్మెంట్. నీకు హృదయ రహస్యాలు తెలుసు, మొదటిది. రెండో సంగతి ఏంటి? మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు నీవు కావా? అంటే దేవుడు ఉన్నప్పుడు పాత నిబంధనలో ఆయన ఏ దేవుడై ఉన్నాడు? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. రెండోది పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆమేన్. కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా చదువుకునే వ్యక్తి, బాగా జ్ఞానం కలిగిన వ్యక్తి. పాత నిబంధనలోంచి దేవుడు కొత్త నిబంధనలోకి వస్తాడని, ఆయన ఘనమైన కార్యములు చేస్తాడని ఆయన కొరకు కనిపెడుతూ ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు నతానీయేలు. ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి సాయంకాలం పూట ఈ నతానీయేలు ఫిలిప్పు తీసుకొచ్చినప్పుడు ఫిలిప్ అక్కడ నిలబడి ఉన్నాడు, నతానీయేలు అక్కడ నిలబడి ఉన్నాడు. యేసుక్రీస్తు నతానీయేలు తిరిగి ఏమంటున్నాడు? నతానీయేలు బాగున్నావా? నతానీయేలుకి అర్థం కావట్లా.
నేను ఇప్పుడే వచ్చాను, నా పేరు నీకేం చెప్పలేదు, నన్ను ఇంకా పరిచయం చేయలేదు, నేను ఏం చెప్పకముందే నన్ను నతనాయేలు పిలుస్తున్నాడే, నా పేరు తెలుసు కదా అని. దీనికి పాత నిబంధనలు దేవుడు తెలుసు. పాత నిబంధనలు దేవుడికి ఏం చేస్తాడంటే పేర్లు పెట్టి పిలుస్తాడు దేవుడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నతనాయేలు ఏమనుకుంటున్నాడు, నోట్లోంచి తెలియకుండా ఒక పదం వచ్చింది, రబ్బుని అన్నాడు. యేసుక్రీస్తు ఇంకో మాట అన్నాడు, నతనాయేలు నిన్ను పేరు పెట్టి పిలిచానని నేను రబ్బుని అంటున్నావు అంటే లోపల ఉన్నదాన్ని కూడా దేవుడు చెప్పేటప్పటికి ఇక నతనాయేలుకి అర్థమైపోయింది, నేను ఇంతకాలం ఎదురు చూసింది ఈయన కొరకే. అంటే ఇప్పుడు దేవుడు నతనాయేలుకి ఎలాగ బయలుపరుచుకున్నాడో ఈ దినము నీకు నాకు కూడా అలాగే ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఇంకా రహస్యమైన సంగతి ఏంటో తెలుసా, ఆయన గుంపులకి బయలుపరుచుకోవటంలా వ్యక్తిగతంగా బయలుపరుచుకుంటున్నాడు. ఈజ్ రివీలింగ్ టు పర్సనల్లీ. ఆయన వ్యక్తిగతంగా మనం దర్శిస్తున్నాడు, ఆయన వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగానే మనల్ని సంధించే దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతికి వద్దాం. ఆయన ఇప్పుడు సమరయేలుకు దేవుడు అవ్వాలా. సమరయేలుకు దేవుడు ఎలాగవుతాడు? సమరయేలుకి ఇవ్వబడిన మాట ఒకటి ఉన్నది, ఆయన మెస్సయ్యగా వస్తాడు, ప్రవక్తగా వస్తాడు, క్రీస్తుగా వస్తాడు, అభిషిక్తుడిగా వస్తాడు. అయితే మెస్సయ్యగా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ అంటుంది, అయ్యా మేము ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాం, ఆ వ్యక్తి పేరు మెస్సయ్య. ఆ వచ్చిన మెస్సయ్య ఏం చేస్తారంటే మేము చేసిన పాపం మాకు తెలియజేస్తాడు, ఆ తర్వాత మేము పోయే కొండ మీద ఆరాధన చేయాలా. ఏమా ఇప్పుడు సమరయ స్త్రీకి బయలుపరుచుకున్నది ఎవరు? సమరయ స్త్రీ గురించి మొత్తం చెప్పినది ఎవరు? ఆయనే చెప్పున్నాడు. ఎందుకంటే ఆయన ఆది యందు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యంలో ఉన్నప్పుడే సమరయ స్త్రీ గురించి మొత్తం ఆయనకి తెలిసి ఉన్నది. ఆ సమరయ స్త్రీ ఏమై ఉన్నదో, ఎలాగుంటుందో, ఎలా ఆమెను కలవాలో, ఎక్కడ మాట్లాడో దేవుడు మొత్తం ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు గమనించండి, ఆయన వచ్చింది యేసుగా, ఇమ్మానుయేలుగా. కానీ సమరయ స్త్రీ ఏమంటుందంటే నువ్వు మెస్సయ్యవని మాకు తెలుసు అంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా చూస్తున్నారు ఆయన్ని? మెస్సయ్యగానే. మోషే ఆయన గురించి ఒక మాట పలికాడు, ఇదిగో నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చును. ఇప్పుడు యూదులు ఆయన ఎలా చూస్తారంటే ఆయన ఒక ప్రవక్త అని. ఇప్పుడు ఈరోజు చాలామంది ముస్లిమ్స్ కూడా ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడు కుమారుడే కానీ దేవుడు కుమారుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అని. కానీ ఆయన ప్రవక్త అనేది నిజం, దాన్ని కాదంటానికి లేదు. అయితే మోషే వంటి ప్రవక్తగా ఆయన రావాలా, ఆయన భూమి మీదకి మానవ శరీరంలో రావాలా, ఆయన అన్నిటిని ముగించి దేవుడిగా మళ్ళీ తిరిగి పైకి వెళ్ళాలా. ఇది జనాలు గమనించకేమన్నారంటే ఆ బయటికి కనిపించే రూపం మాట్లాడుతున్నారు. కొన్ని ముక్కలు తీసుకున్నప్పుడు బైబిల్ నీకు ముక్కలుగానే అర్థమవుతుంది. నువ్వు మొత్తం తీసుకుంటే అది నీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. తరచుగా చెప్పే మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంట్లో బియ్యం ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, ఉప్పు కారం చింతపండు అన్నీ పక్కన ఉన్నాయి, పొయ్యి ఉన్నది, నూనె ఉన్నది, లైటర్ ఉన్నది, కడుపు నిండిందా? ఏం చేయాలి ఇప్పుడు? పోనీ ఒక్కొక్కటి తీసుకొని తినండి, కొద్దిగా రైస్ తినండి, కొద్దిగా టమాటా తినండి, కొద్దిగా ఉప్పు కారం నోట్లో వేసుకొని నూనె పోసుకొని పుక్కిలించండి, లోపలికి వేసేయండి, అయిపోయాలా? ఏం చేయాలి ఇప్పుడు? అంటే దేవుడు ఏర్పరిచిన మార్గం ఏదో మనకు ఒకటి ఉన్నది. అలాగే నువ్వు ముక్కలు తీసుకోవడం వల్ల నీకేం ప్రయోజనం కాదు, అది పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయాలి. అది ఎవరో మనకు వండి పెట్టాలా, అలాగ వండటమే ఈరోజు దేవుడు చేస్తున్న పని. ఆయన పాత నిబంధన కొత్త నిబంధన కొద్దిగా తీసుకొని మొత్తం కలిపి ప్రేమ పరిశుద్ధాత్మ కలిపి మనకు పెడుతున్నప్పుడు మనం వాక్యంలో పరిపూర్ణలు అవుతున్నాం. అలా కాకుండా నీ సొంతానికి నా సొంతానికి దేవుడిని ఎరగలేమండి. అలా ఎరిగామా మనం పొరపాటు బడ్జెట్టే, తప్పుల బడ్జెట్టే. ఒక దేవుడు బయలుపాటు నీకుంటే తప్ప, దేవుడంతా దేవుడు నీకు బయలుపరచాలనుకుంటే తప్ప నీకు దేవుడు అర్థం కాడు. ఏమన్ ఎలాగ చెప్పనా, తరచుగా చెప్పేవాడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. సమరయ స్త్రీకి వాక్యం తెలుసా తెలియదా? ఎంత తెలుసు? మనకన్నా ఎక్కువ తెలుసు. కానీ ఎంత ఎక్కువ తెలిసినా కానీ లాస్ట్కి ఏం చేస్తున్నామా? తప్పులో ఉంది, పాపంలో ఉన్నది. మరి వాక్యం తెలిసి పాపంలో ఉండటం ఏంటి? అందుకే బైబిల్ చెప్పట్లా అక్షరము చంపును ఆత్మ జీవింపు చేయను. ఈరోజు కూడా చాలామంది కోళ్ళు బట్టి పట్టారు, పారాగ్రాఫ్లు బట్టి పట్టారు, బైబిల్ బట్టి పట్టేశారు. మాకు అందరికన్నా ఎక్కువ తెలుసు, మాకన్నా ఇక ఎవరికి ఏమీ తెలియదు, మేమే పరలోకం పోతాం. అదే నిజమైతే హెబ్రోన్ నుంచి ఎక్కువ మంది పోవాలి పరలోకానికి. హెబ్రోన్ కన్నా మనకి ఎక్కువ తెలుసా బైబిల్? వాళ్ళు బైబిల్ చూడకుండా మొత్తం చెప్తారు బయట నుంచి. నా తెలిసిన సహోదరుడు ఉన్నాడు హైదరాబాద్లో, కాలేబని, 40 సంవత్సరాలు ఆయన. బైబిల్ ప్రారంభం నుంచి ముగింపు దాకా నువ్వు ఏ పేజ్ తీసి ఏ రెఫరెన్స్ చెప్పు ఆయన వాక్యం చెప్తాడు. కానీ ముగ్గురు దేవుళ్ళు అంటాడు. ఏం చేద్దాం ఇప్పుడు? నీకు ఎంత బైబిల్ తెలిసినా దేవుడు బయలుపాటు లేనప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు? కాబట్టి రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోవడం మంచిదే, అయితే దానివల్ల పరలోకము. పారాగ్రాఫ్లు గుర్తుపెట్టుకోవడం వల్ల నీకు ఆ కోడ్ నీకు గుర్తుంటుందేమో, కానీ అది పరలోకం నేను తీసుకుపోదు.
ఏం తీసుకెళ్తుందంటే నువ్వు పరిపూర్ణంగా మొత్తం తీసుకోవలసి ఉన్నావు. సమస్తమును తీసుకున్నప్పుడే సమరసి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన గద్దెస్తున్నప్పుడు సమరసి ఆ గద్దెంపుని చుట్టల్లా వచ్చింది ఎవరో చూస్తున్నది. అంటే ఆమె ఏంటంటే నాతో ఇవన్నీ చెప్పేవాడు ఎవడు. అలాగే ఈ దినానికి కూడా దేవుడు ప్రవక్తను పంపించినప్పుడు ఆ వచ్చిన శరీరం, ఆ శరీరానికి ఉన్న పేరు కాదు, ఆయన చెప్పేది మనం చూసినప్పుడు ఆయన ఎవడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన మెస్సయ్యను గుర్తుపడుతుంది. ఎలా గుర్తుపడుతుంది? మెస్సయ్య సూచన మెరుగున్నది. అలాగే ఈ దినం మనం ప్రవక్తను ఎలా గుర్తుపట్టామంటే ఈ దినానికి బైబిల్ రాయబడిన ఆ సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఇదిగో ఆ పరిచయం చేసేవాళ్ళు వీళ్ళు అంటున్నాం. ఏమన్ ప్రజలో సో చిన్న మాట, మీరు ఒక హాస్పిటల్లోకి వెళ్ళారు, మీకు ఒక బయట రిసెప్షన్లో కూర్చొని ఒకళ్ళు ఓపీ రాశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నాకు టెస్ట్ చేయండి అన్నారు. వాళ్ళు ఏమంటారు? నిజమేనా? తర్వాత మీరు కుర్చీ తీసుకున్నారు, కుర్చీలో కూర్చోబెట్టారు. కొద్దిసేపు అయిన తర్వాత ఒక వ్యక్తి ఒక్కొక్కరిని తీసుకుని పోతున్నాడు లోపలికి. ఆ వ్యక్తి దగ్గరికి పోయి నాకు టెస్ట్ చేయించండి అన్నారు. నాకు టెస్ట్ చేయన్నారు. వాళ్ళు అంటారు మరి నేను కాదు డాక్టర్ గారి దగ్గరికి పోయి అంటాడు. నిజమేనా? ఎందుకు డాక్టర్ గారు ఎవరు? నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీకు టెస్ట్లన్నీ చేసి నీకు మెడిసిన్ కావాలా, ఇంజెక్షన్ కావాలా, నీ పరిస్థితి ఏంటి, నీకు ఏం అవసరం లేదా చెప్పేవా డాక్టర్. ఇప్పుడు అక్కడ మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఒక 5-10 నిమిషాలకి రిసెప్షన్ ఎవరో, అక్కడ ప్యూన్ ఎవరో, లోపల డాక్టర్ ఎవరో నీకు అర్థమవుతున్నది. అర్థమవుతుందా? మరి నేను అదే మాట అంటున్నా, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి వాళ్ళు ఎవరో నీకు అర్థమైతే ప్రవక్త వచ్చి భూమి మీద ప్రవక్త పని చేస్తే నీకు ప్రవక్తను అర్థం కాదా? ఒక పాస్టర్ వచ్చి ఆయన పని చేస్తుంటే ఆయన చూసినప్పుడు ఆయన నీకు పాస్టర్ అని అర్థం కాదా? అలాగే దేవుడు వచ్చి పని చేస్తుంటే ఆయన దేవుడు అని మనకు అర్థం కాదా? అవునా? ఏ ఒక్కడు చేయలేని పని ఎవరికి కనబడకుండా ఒకసారి ఎవరో వచ్చి చేసిపోయారంటే నువ్వు తెలియకుండా ఏమంటావంటే దేవుడే వచ్చి చేశారంటున్నావు. ఏమన్? ఇప్పుడు సమరస్త్రీకి ముందుగా ఆయన వచ్చి నిలబడి ఆయన బయలుపరుచుకుంటున్నప్పుడు ఆమె యొక్క సంగతులు మొత్తం ఆయన చెప్పినప్పుడు వారికి ఇవ్వబడిన సూచన ప్రకారమే దేవుడు పనిచేయాలి. ఏమన్? అలాగే యూదులకి ఎలాగ పనిచేశాడో సమరయులకి అలాగే పనిచేశాడు. యూదులకి ఆయన కుమారుడిగానే రావాలా, కుమారుడిగానే బయలుపరుచుకున్నాడు. సమరసి దగ్గరికి వచ్చినప్పుడు సమరయులకి ఆయన మెస్సయ్యగా బయలుపరుచుకున్నాడు. ఇక మిగిలింది ఎవరు? అనుజనులు. మరి ఇప్పుడు ఆయన మనకి ఎప్పుడు దేవుడు అయ్యాడు. సమరయులు అప్పటి నుంచి ఆయన దేవుడిగా పూజించడం బిగిన చేశారు, ఆరాధించడం బిగిన చేశారు. నతనయేలు తెలిసిన దగ్గర నుంచి ఆయన ఈయనే దేవుడు అని నమ్మాడు. ఈ ఎవడు చెప్పిన ఏనని అంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన మనకి దేవుడు ఎప్పుడు అయ్యాడు? తిరిగి లేచిన తర్వాత 13వ అధ్యాయంలో మత్తయి సువార్త ఆయన అడిగారు, అయ్యా మాకు ఒక సూచన చూపించు, నువ్వు దేవుడు అని తెలియాలని మాకు ఒక సూచన చూపించాను శాస్త్రుల పరిస్థితి అని అడిగినప్పుడు అంటున్నాడు, చెడ్డతరం వారైన మీకు ఏ సూచన లేదు పోండి అంటానే ఆయన ఒక సూచన చెప్తున్నాడు. ఏంటి ఆ సూచన? యోన తిమింగల గర్భంలో ఎలాగ 3 రాత్రులు పగలుండెనో అలాగే మనిషి కుమారుడు భూగర్భంలో 3 రాత్రి పగళ్ళు ఉంటాడు. ఆయన ఆ సూచన మీకు కాదన్నాడు. ఎందుకంటే ఆ సూచన చేసిన వాళ్ళు ఆయన నమ్మరు. కాబట్టి ఆ సూచన ఇప్పుడు ఎవరిది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ సూచన నమ్మిన వారు అనుజనులై ఉన్నారు. ఎందుకు దేవుడు ఆ సూచన మనకి ఇచ్చారంటారా? ఆయన వచ్చిన యూదుల కొరకే. శుక్రవారం మాట్లాడుకున్నాం, స్వకీయులు ఆయనని తోసివేశారు. ఆయన అంగీకరించిన వారంతా ఆయన కుమారులు. ఇప్పుడు స్వకీయులు అంటే ఎవరు? యూదులు. యూదులు ఆయన తోసేశారు. యూదుల కొరకు ఆయన శరీరధారిగా వచ్చున్నాడు. యూదులకి ఆయన బయలుపరుచుకున్నాడు. అయితే యూదులు ఆయన అంగీకరించాల. ఆయన వారి దగ్గర నుంచి మొక్కని తిప్పేసుకున్నాడు. ఎవరైపు తిప్పుకున్నారంటే ఆయన ఎవరు అంగీకరిస్తారో వారి వైపు తిప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు గమనించండి, యూదులకి దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన యూదుల దేవుడు కాదు. ఎప్పుడు దాకా ఆయన యూదుల దేవుడు కాడంటే అన్యులమైన మనము దేవుని యొక్క రాజ్యంలోకి అడుగుపెట్టేంత వరకు. ప్రజలో అంటే ఇప్పుడు యూదులు దేవుడి కొరకు ఎంతకాలం ఆగాల? ఎక్కడ గట్టిగా రావట్లేదు. ఎక్కడ దాకా? ప్రజలో ఇప్పుడు యూదులకు ఒకవేళ దేవుడు ఆలస్యం అయ్యాడంటే కారణం ఎవరు? మనమే. ప్రాఫిట్ చెప్పలేదా? 61లోనే ఎత్తబడి అయిపోవాలన్నాడు ఆయన. ఒక ప్రసంగం చేస్తా ఇప్పటికి మనం ఎత్తబడిపోయి ఉండాలన్నాడు. మరి మన సంగతి ఏంటి? ఇంకా ఇప్పటికి కూడా దేవుడు అడుగుతాం కొన్నిసార్లు, బయటికి పడంగానే కొన్నిసార్లు, ప్రభువా అప్పుడే ఎత్తబడొద్దు ప్రభువా, ఇంకా నా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి ప్రభువా, వాడికి పెళ్ళిళ్ళు చేయాలి ప్రభువా. కోపడు మాకు నీ మాట చెప్తాను నేను. కొంచెం వయసు పెరిగిన తర్వాత అందరికి వచ్చే ఆలోచనలు అని చెప్తాను. మా అబ్బాయికి పెళ్లి చూడాలా,
మా అమ్మాయికి పెళ్లి చూడాలా. అయ్యిందా? నెక్స్ట్ ఏంటి? మనవలు మనలో ఎత్తుకోవద్దా, లేకపోతే ఈ జీవితం ఎందుకు? ఇంకా వాళ్ళు సరే ఎత్తుకున్నారు. నెక్స్ట్ ఏంటి? వాళ్ళు ముద్దుగా మమ్మల్ని తాతయ్య అని పిలవద్దు, అమ్మమ్మ అని పిలవద్దు, నాన్నమ్మ అని పిలవద్దు. సరే అయిపోయింది. ఇంకా చెప్పండి. వాళ్ళు పెళ్ళి చూడొద్దు, అయిపోయిందా? ఆ తర్వాత వాళ్ళ పిల్లల్ని చూడొద్దు. ఎక్కడ ఉందో ఫుల్ స్టాప్ ఉందమ్మా. కామాలు కూడా లేవు. అంటే మన కోరికలు ఇలాగే ఉంటాయి. అయితే నాకు ఎప్పటికీ అర్థం కానిది, రాకడ కొరకు ఇట్ట ఎదురు చూస్తామని చెప్తే ఎంత బాగుంటుంది. కొద్దిమంది చెప్తా ఉంటారు, మనకి ఇప్పుడు దొరుకుతుందా లేదు కానీ గతంలో మాత్రం బాగుండే, నేను చచ్చిపోయేలోపు నీ పెళ్లి చూడాలనుకున్నారా అంటే వయసు చూడకుండా పెళ్లి చేసేసేవాళ్ళు, తర్వాత వీళ్ళు చచ్చేవాళ్ళు, అంతే కాదు. కానీ అదేదో నేను చచ్చిపోకుండా దేవుని రాజ్యం పోవాలి అన్న కోరిక మాత్రం ఉండదు. ఎందుకంటే అలా ఉండాలంటే నువ్వు చాలా బలంగా జీవించాలి కదా, అవునా? దేవుడు నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు, నువ్వు అయినా ఎందుకని పరిపూర్ణంగా ఉండలేకపోతున్నావు. ఒకటే నేను చెప్పాలనుకుంటున్న మాట ఈ రోజుకైతే, ప్రతి కాలంలో దేవుడు ఆయన మనకి బయలుపరుచుకున్నది కారణం వల్ల ఒక్కటే, నీవు ఆయన తెలుసుకోవటానికి. నువ్వు ఎంత బాగా తెలుసుకోవటానికి దేవుడు అవకాశాలు నీకోసం ఇచ్చాడో అన్ని అవకాశాల్లో దేవుడే ఉన్నాడు. ఇక వేరెవరు ఆయన పంపించాలా, ఆయనే వచ్చున్నాడు. మీరు గమనిస్తే ప్రవక్తలందరిలో ఆయనే ఉన్నాడు, పరిశుద్ధులందరిలో ఆయనే ఉన్నాడు, అపోస్తలందరిలో ఆయనే ఉన్నాడు. ఈరోజు ఆయన ఎక్కడెక్కడో లేడండి. ఆయన పరలోకంలో ఉన్న దేవుడు కానే కాదు. మీరు వర్తమానంగా బాగా చదివినట్లయితే, 7 సంఘ కాలాలు బాగా చదివినట్లయితే, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్న దేవుడు అన్నాడంటే 7 సంఘ కాలములో ఉన్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈ 7 దీపస్తంభాల మధ్యలో సంచరించేవాడు ఆయనే. ఈ 7 దీపస్తంభములు దేవుని యొక్క సంఘములైతే ఈ సంఘముల మధ్యలోనే ఇప్పుడు ఆయన ఉన్నాడు. మరి అదే నిజమైతే ఆయన ఎక్కడున్నాడంటే ఆయన పరలోకంలో లేడు, ఆయన ప్రత్యేక సింహాసనం లేడు, ఆయన భూమి మీద ఇప్పుడు మనతో పాటు మనలో ఉండి దేవుడు నడుస్తూ ఉన్నాడు. ఎంతకైనా గొప్ప సంగతి మనకి ఇంకేం కావాలా, అవునా? సరే ఒక మాట అడగచ్చా? ఇప్పుడు దేవుడు మనలో ఉంటే మనకి ఎవరి మీదన్నా ద్వేషం ఉంటుందా, పగ ఉంటుందా, కక్ష ఉంటుందా? ఇవేమి ఉండకూడదు కదా. కానీ ఇవన్నీ మనం లేకుండానే ఉన్నావా? రాలేదు ఆమెను. ఇవేమీ లేకపోతే నువ్వు రెడీ అయినట్టు, అంతేనా? అంటే ఒక వ్యక్తిని ఇప్పుడు నేను అబ్రహాం బ్రదర్ని చూసినప్పుడు ఆయనకి నాకు ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఆయన ఎదురుగా కనిపించినప్పుడు నాకు ఆయన యేసుక్రీస్తు కనబడాలా, అంతేనా? ఆయనకి నాకు అలాగే, ఆయనకి కూడా నేను అలాగే కనిపించాలి, నాకు వేరేవేమి కనబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది, అంతేనా? అందుకే అంటాను, ఎంతున్నా ఏమున్నా కొద్దిసేపటిగా కానీ వాటిని విడిచిపెట్టాలి మనం. మానవ సహజంగా ప్రతి ఒక్కటి నీ మెదడు మీద పనిచేస్తుంది. మెదడు మీద పనిచేసినవి నువ్వు హృదయంలోకి రానీయకు. ఇది ఈరోజు మనం కష్టంగా చేయాల్సిన పని ఒకటి. కొద్దిమంది చూశారు, సహోదరులను ఫోన్లు కూడా చేశారు, స్టేటస్లో ఒక ఫోటో పెట్టున్నా, ఒక మనిషి ఒక తీగ మీద నడుస్తూ ఉన్నాడు. ఒక పక్కన బ్రెయిన్ ఉన్నది, ఇంకో పక్కన హార్ట్ ఉన్నది. ఈ రెండింటిని పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మీరు చూస్తే ఈరోజు చేస్తున్న పని అదే. ఆ మధ్యలో ఉన్న సన్న తీగ నువ్వు నడిచేది విశ్వాసం. ఒక పక్కన ఏమన్నది, మెదడు పని చేస్తుంది, ఇంకో పక్కన ఏం పని చేస్తుంది, హృదయం పని చేస్తున్నది. ఈ మధ్యలో నడుస్తున్నావు. ఇప్పుడు నువ్వు బ్యాలెన్స్ చేస్తున్నావు. ఏం బ్యాలెన్స్ చేస్తున్నామంటే, ఒకసారేమో మైండ్ చెప్పిన మాట వింటాం, ఒకసారేమో హృదయం చెప్పిన మాట వింటాం. కానీ నువ్వు నడిచేది ఎక్కడ? అసలు విశ్వాసం చెప్పింది వింటున్నామో మనం అంటున్నా, అవునా? నా జ్ఞానం ఎక్కువ ఉంటే మైండ్ చెప్పింది వింటా, నాకు ఫీలింగ్స్ ఎక్కువ ఉంటే హృదయం చెప్పింది వింటా. కానీ విశ్వాసం చెప్పింది నువ్వు విన్నప్పుడు నువ్వు అసలు ఆ రెండు మోయాల్సిన పని లేదంట నేను. ఏమన్నా అయితే ఈరోజు మనం మోస్తున్నాం, మోయట్లేదంటే మాత్రం ఒప్పుకొని నేను. చాలా మన తల్లో మోస్తున్నాం, హృదయంలో మోసేవి కొన్ని, తల్లో ఎక్కువ మోస్తున్నాం. దానికి ఒక రుజువు చెప్పనా మీకు? మనం ఎక్కువసేపు ఆలోచించగానే, చెప్పండి అమ్మా, ఏ నొప్పి? గుండె నొప్పి రాదు, ఏ నొప్పి వస్తుంది? ఏంటి కారణం? ఎక్కడ? అది సంగతి. కాబట్టి ఏం చేద్దాం, ఆ తలనొప్పికి వేసే ట్యాబ్లెట్ మీకు కొద్దిసేపే ఉపశమనం ఇస్తుంది. అవి బయటికి పంపించేయడానికి మీకు బైబిల్ అనే ట్యాబ్లెట్ ఉండదండి. ఈ బైబిల్ ట్యాబ్లెట్ వేస్తే నీ తలలోంచి బయటికి పోతాయి.
నేను ఒకటే మాట చెప్తా, సమస్య నీ దగ్గరికి వస్తున్నది, నువ్వు సిద్ధంగా ఉండాలా. ఫస్ట్ది. రెండోది, సమస్య ఆల్రెడీ వచ్చింది, ఇది పోవాలంటే దేవుడు రావాలా. అవునా? అది వచ్చే లోపే నువ్వు రెడీ అవ్వాలని ప్రార్థన కావాలా, వచ్చింది పోవాలన్నా ప్రార్థనే కావాలా. ఈ రెండు పంపించడానికి దేవుని దగ్గర ఆల్రెడీ ఆయుధం పెట్టాడంటున్నా. ప్రపంచం అన్నింటికన్నా అతి గొప్ప ఆయుధము ప్రార్థన, అన్నింటికన్నా శక్తివంతమైన ఆయుధము. అయితే మనం ఏం చేస్తామంటే ఈ శక్తివంతమైన ఆయుధం అని తెలిసి దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదని పైన పెట్టి దాని ఒక అద్దాలు పెట్టి దానికి తాళం వేసి పెట్టి ప్రతివాడు చూపిస్తున్నాం. అది నిజంగా శక్తివంతమైన ఆయుధం తెలుసా? ఎందుకు ఇచ్చారు అది? మనం ఏం చేసాం? అమ్మో పరిశుద్ధ గ్రంథం అది, ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. అసలు బైబిల్ ఇచ్చింది దేనికి? అసలు ఎప్పుడంటే అప్పుడు తీయటానికి, విరామం లేకుండా తీయటానికి. కానీ మనం ఏం చేస్తాం? అమ్మో ఇది పరిశుద్ధమైన గ్రంథం అండి, దీని దగ్గరికి ఎలాగంటే అలా పోకూడదు, స్నానం చేసి శుభ్రంగా ఉండి అప్పుడే దీని దగ్గరికి రావాలా. ఒక్కోసారి 2 రోజులు స్నానం చేస్తాం మనం. అంటే అర్థం ఏంటి? స్నానం చేసి ప్రతిసారి రాము, కుదరదుగా మనకి. మళ్ళా పరిశుద్ధ గ్రంథము దాన్ని ప్రేమించావు, గౌరవించావు, మంచిదే. అయితే అసలు ఇచ్చింది దేనికి అది? నువ్వు ఎడతెగక చదవాలి, దాన్ని ఎడతెగక ప్రార్థించాలా. మనకి ప్రార్థన ఎప్పుడు? 3 సార్లు రోజుకి, అంతేనా? కోపం రాదుగా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ప్రభా థ్యాంక్ యూ ప్రభు, రోజు ఇడ్లీ ఇచ్చావు, దోశ ఇచ్చావు. మధ్యాహ్నం మంచి చికెన్ ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు ప్రభా. సాయంత్రం మళ్ళా వందనాలు ప్రభా, పెద్ద మొక్క ఇచ్చావు. ఇదేనా మన ప్రార్థన? ఇక మధ్యలో లేదా అంటారా? హృదయ సమర్పణ కలిగిన ప్రార్థన దేవుడికి కావాలండి. ఆమేన్. హృదయ సమర్పణ. ఎందుకని ఈ మాట అంటానంటే, దేవుడిని ఇంత బయలుపరుచుకున్నది, ఇంత కాలం అని ఎదురు చూస్తుంది. కరెక్ట్గా మాట్లాడితే 6000 సంవత్సరాలు ఆయన పాత్రలు పోషిస్తానే ఉన్నాడు. ఈ రోజు కూడా మన మధ్యలో ఇంకా పరిశుద్ధాత్మ అనే పాత్ర పోషిస్తానే ఉన్నాడు. ఎప్పటి వరకు? మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళేంత వరకు, మన పాత్ర ముగించేదాకా, మన భూమి మీద ఈ రోల్ ముగించేంత వరకు దేవుడు నీ కోసం ప్రయాసపడతానున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఇన్ని ఎన్మార్ఫీలుగా ఎందుకు మారాడు? నేను కావాలా. సరే నేను ఎలా కావాలా? ముందు ఎలాగున్నానో ఇప్పుడు అలాగ మారాలా. సో ఇప్పుడు దేవుడు నాకు వాక్యం ఎందుకు ఇచ్చినట్టు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు నేనేమన్నానంటే, ఆది యందు వాక్యం ఉన్నప్పుడు నీవు దానిలో ఉన్నావు, ఆది యందు దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఆయనలో ఉన్నావు, ఆ వాక్యమే దేవుడై ఉన్నప్పుడు నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు. ఇప్పుడు దేవుడి నుంచి ఆశించేది ఏంటంటే నువ్వు మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళాలి. అసలు ఆశ చెప్పనా? ఇప్పుడు మీరు ఎన్మార్ఫీలో ఉన్నారు, అది సంగతి. దేవుడు లేడు ఎప్పుడు. ఇప్పుడు దేవుడు సంఘంలో ఉన్నాడు. ఇప్పుడు సంఘం అంటే మనుషులం అంటే క్రీస్తునందు విశ్వాసం కలిగిన విశ్వాసం. ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘముగా మనం లేవండి, క్రీస్తు యొక్క వధువుగా మనం యూనో వాట్ ఈస్ చర్చ్? కాల్డ్ అవుట్. బయటికి పిలువబడిన మన సంఘం అంటున్నాం. వీఆర్ నాట్ ఎ చర్చ్, వీఆర్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది చర్చ్. ఇప్పుడు మన లోకంలోంచి బయటికి పిలువబడిన వాళ్ళము, చర్చిలోంచి బయటికి పిలువబడిన వారము, ఈరోజు ఎన్నుకోబడిన వధువుగా మనం దేవుడి ముందు నిలబడుతున్నాం. దేవుడు ఎందుకు మన జగత్ పునాది కన్నా ముందుగా ఆయన ఏర్పరచుకున్నాడంటే నిర్దోషులమును, ఇంకా ఏ కల్మషము మనలో లేకుండా ఆయన ముందు కనబడటానికి దేవుడు జగత్ పునాది కన్నా ముందు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఈరోజు మనం ఎలాగ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు? ఒకటే మాట, ధైర్యంగా చెప్పండి, నిర్దోషులము. అంటే మన మీద ఎవడో దోషారోపణ చేసేలాగా మనం ఉండొద్దు. రెండోది నిష్కల్మషము, అంటే మన లోపల ఏ కల్మషము లేకుండా ఉండాలా. ఇదేగా మనం ఎంత మొత్తుకున్నాం ఎప్పుడు. కల్మషం అంటే ఏంటి? ఒక వ్యక్తి గురించి నువ్వు ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉండటము, ఒక వ్యక్తి గురించి ఒక చెడ్డ అభిప్రాయం కలిగి ఉండటము. నేను అంటున్నా, నువ్వు అభిప్రాయం కలిగి ఉండు, నీ హక్కు. అయితే క్రీస్తు నీలోపు ఉన్నప్పుడు నీ అభిప్రాయము క్రీస్తుకి అప్పచెప్పేశాయి. నువ్వు దాని నుంచి విడుదల పొందుకో. ఎవడో నిన్ను బంధించొద్దు, ఏదో ఒక అభిప్రాయం నిన్ను బంధించొద్దు. ఎప్పుడంటే దేవుడి గురించి ఎవరో చెప్పిన అభిప్రాయాలు మీరు పట్టుకొని తిరగద్దు. ఈరోజు మనం చూస్తున్నాం, ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, అక్కడ చెప్పాడు, ఆ పాస్ చెప్పాడు, ఈ పాస్ చెప్పాడు, ఆ విశ్వాస్ ఈ విశ్వాస్. ఇవేమి కాదండి. నీకు దేవుని స్వరం దేవుడు ఇచ్చాడు, దేవుడు బైబిల్ ఇచ్చాడు. నువ్వు ఇంకొకళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన వాడు నువ్వు సంపూర్ణంగా వెంబడించినప్పుడు దేవుడు ఒక బయలుపాటు నీకు ఇవ్వడా? శద్రకు మేషకు అబేద్నెగోలకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? వాళ్ళు ఏ బైబిల్ వాక్యాలు చదివారు? వాళ్ళు ఏ ప్రవక్త వర్తమాన కోడ్ వాళ్ళు కలిగి ఉన్నారు? వాళ్ళు ఎన్న సండే స్కూల్లో దేవుడు ఒక్కడే నమ్మకం కలిగి ఉన్నారు, మా కొరకు ఆయన వస్తాడని నమ్మకం కలిగి ఉన్నారు, ఆయన వచ్చినా రాకపోయినా మా దేవుడని కలిగి ఉన్నారు.
ఈరోజు మనము ఆ శద్రకు మేషకు అబేద్నెగో ఆ పిల్లలు కలిగి ఉన్న విశ్వాసము వర్తమానంలో మనం వృద్ధులమైపోతున్నాం. ఒక రకంగా మాట్లాడుతుంటే అయినా మనం కలిగి లేకుండా పోయామే. ఒక చిన్న సమస్య వస్తే ఏమవుతున్నాం? బెంబేలెత్తిపోతున్నాం. మామూలుగా మాట్లాడితే అవునా, గందరగోళం అయిపోతాం, తలకిందులు అయిపోతున్నాం. ఏ సమస్య వాళ్ళకు వచ్చింది? మరణకరమైన సమస్య. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, శరీరం బాగానే ఉన్నది, యవ్వనస్తులు, అయినా వాళ్ళకి మరణం దగ్గరికి వచ్చినా కూడా ఒక్కరిలో కూడా ఇంత అధైర్యం రాలేదండి, ఇంత భయం రాలేదండి. మీరు చూడండి, వాళ్ళ మంటల్లో పడేయగానే దేవుడు మళ్ళా అక్కడికి ఆయన ఒక ఎన్మార్ఫీగా వచ్చున్నాడు. ఆమేన్. రాబోయే కాలంలో ఆయన ఏమై ఉన్నాడో అది చూపించడానికి ముందే వాళ్ళ దగ్గరికి వచ్చున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు తన పిల్లల్ని కాపాడటానికి ఆయన వెనకడుగు వేయలేదు, ఆయన దాక్కోలేదండి. ఆయన ఎప్పుడు ముందే ఉన్నాడు. మీరు బైబిల్ చదివితే ఈ శద్రకు మేషకు అబేద్నెగోలను పడేయటానికి ఆయన ముందుగానే ఆయన మంటలోకి దిగొచ్చున్నాడు. అవునా? అంటే నీకేదైనా సమస్య ఉంటే, నువ్వు దేవుడు కుమారుడివి కుమార్తె అయి ఉంటే ఆ సమస్య కన్నా ముందే ఆయన అక్కడికి వచ్చి ఉంటాడు. ఆ సమస్య తీరేదాకా ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆయన కనిపించే దేవుడే కాదు, కనబడని దేవుడు కూడా. ఆయన రూపాలు మార్చి వచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన కనబడకుండా అదృశ్యమైన దేవుడు కూడా అయి ఉన్నాడు. అటువంటి దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటే విశ్వాసం, ఆయన నన్ను కాపాడినా కాపాడకపోయినా ఆయన నేను ఖచ్చితంగా సేవిస్తాను. నేను ఆరాధించే దాంట్లో కొద్దిగా కూడా మార్పు రాదు. ఇంకొక మాట చెప్తా, ఒకవేళ దేవుడు ఒక కార్యం అనుకున్నా మనం చేయలా, ఏం చేద్దాం? నాకు తెలిసిన పని ఒకటి ఉన్నది, ఇంకా ఎక్కువగా దేవుడిని ప్రార్థించండి. ఏమా? ఇంకా ఎక్కువగా ఎంతగా నువ్వు చేయగలవో నువ్వు అంతగా ప్రార్థన చేయి. అయితే చేసే ప్రార్థన హృదయం మంతుడితో చేయి. నువ్వు ఎప్పుడైతే హృదయం మంతుడు చేస్తున్నావో నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన వినే దేవుడు అండి, నీ మొర ఆలకించే దేవుడు, నీకు సమాధానం రుజువిచ్చే దేవుడు. ఈరోజు నీ పరిస్థితి బాగలేదేమో, కానీ దేవునికి తెలుసు ఏ దినం వరకు నీ పరిస్థితి బాగోకుండా ఉంటే నువ్వు పరిపూర్ణంగా మారుతావో దేవుడికి తెలిసే దానికి కూడా ఒక ముగింపు పెట్టున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుడిని తెలుసుకోవడానికి నీకు వచ్చే పరిస్థితి, నాకు వచ్చే పరిస్థితి, ఆ పరిస్థితిలో దేవుడిని ఎరిగినప్పుడు ఆయన అనుకున్నది నీ జీవితంలో సంపూర్ణమైనట్టే కదా. ఏమేన్? అయితే గమనించండి, ఇన్ని ఎన్మార్ఫీలు ఉన్న దేవుడు ఆది కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన ఎత్తబాటులోకి వచ్చేటప్పుడు ఇక ఎన్మార్ఫీలు ఏం వాటల్లా. నేరుగా ఆయన ఎలాగున్నాడో అలాగే వచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన పరలోకాన్ని తీసుకెళ్ళినప్పుడు అదిగో మనం పరిపూర్ణమైన దేవుడిని అక్కడ చూడగలుగుతున్నాం. ఈరోజు వాక్యమై ఉన్న దేవుడు, విశ్వాసంలో నువ్వు చూసే దేవుడు, ప్రార్థనలో నువ్వు కలుసుకునే దేవుడు. అయితే చిట్ట చివరికి నువ్వు వెళ్ళేది ఏంటంటే అసలు నిజమైన ఆయన యొక్క స్థితి ఏంటో చూడటానికి వెళ్ళబోతున్నాం. అది అన్నిటికన్నా గొప్పదనేది కదా. మనల్ని సృష్టించిన ఎలాగుంటాడో, నన్ను ఇంతకాలం నడిపించిన ఎలాగుంటాడో, నా ఆరోగ్యాన్ని కుదుర్చిపరిచే దేవుడు ఎలాగుంటాడో చూడాలి. ఎంతమందికి ఉన్నది? వెళ్ళామా మరి? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.